ఒక్క ఫోటో ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఫోటో ఒక అమెరికన్ హిందూ ధర్మంలోకి రావడానికి కారణమైంది. ఈ భూమి మీద స్వచ్ఛమైన సహజమైన మతమార్పిడి అనేది ఏదైనా ఉంది అంటే అది ఇదే. నిజానికి దీన్ని మతమార్పిడి అనకూడదు, ఘర్వాపసి అంటాం. అది ఎందుకు అన్నది మనకి చివర్లో తెలుస్తుంది. మతాలు మారటం మనం ఎన్నో చూసుండొచ్చు, కానీ ఇక్కడ జరిగిన విచిత్రం మాత్రం ఇప్పటివరకు ఎక్కడ జరిగి ఉండదు. దీనిలో రెండో వ్యక్తి ప్రమేయం ఏమాత్రం ఉండదు. తనంతట తానే ప్రభావితం అయి తన దారి మార్చుకున్న విచిత్రమైన సంఘటన. వీడియో పూర్తిగా వినండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, జూలియా రాబర్ట్స్, ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్. 90s అండ్ 2000sలో ఆమె ఒక వెలుగు వెలిగింది, ఒక సూపర్ స్టార్డమ్ని అనుభవించింది. జూలియా రాబర్ట్స్ అనగానే చాలామందికి ప్రెటీ వుమెన్ అనే సినిమా గుర్తొస్తుంది. అది ఆమె కెరియర్లో చాలా ఉన్నతమైన సినిమాగా చెప్తారు. కానీ దాంతోపాటు ఎరిక్ బ్రోకోవిచ్ అనే మూవీ ఆమెకు ఆస్కార్ తెచ్చిపెట్టింది. దాన్ని కూడా ఈక్వల్గా చాలా గొప్ప సినిమాగా చెప్తారు. ఇప్పుడు రామ్ కామ్స్ అని చెప్తున్న రొమాంటిక్ కామెడీ మూవీస్ అప్పట్లో ఆమె 90s నుంచి 2000 ఆ తర్వాత కొంతకాలం వరకు వరుసపెట్టి చేసి అనేక మూవీస్, ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఒక సూపర్ హిట్గా నిలిచింది. ప్రెటీ వుమెన్, నాటింగ్ హిల్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఇలాంటి సినిమాలతో ఆమె ఒక సూపర్ స్టార్గా చాలా కాలం కొనసాగింది. పీపుల్స్ మ్యాగజైన్ వాళ్ళ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అనే టైటిల్ని వరుసగా 5 times ఒక రికార్డ్ టైమ్స్లో నిలబడింది. ఈవిడ నేపథ్యం ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సంఘటన అలాంటిది కాబట్టి. ఏదో గతి లేక దిక్కులేక చాలా లో పరిస్థితుల్లో నుంచి ఎవరో ఏదో చెప్పారని తన దారి మార్చేసుకున్న వ్యవహారం కాదు. ఇది నిజమైన హృదయ మార్పిడి. సో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్ ఈట్ ప్రే లవ్ అనే ఒక మూవీ సందర్భంగా ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా. ఈ మూవీ 2019లో మేకింగ్ అయింది, 2010లో రిలీజ్ అయింది. సో ఆమె వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్న సమయంలో ఆమె ఈ విషయం ఫస్ట్ టైం బయటికి చెప్పింది, తాను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాను అని. అది చాలామందికి షాకింగ్, చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమె తన సొంత మాటల్లో ఏం చెప్పిందంటే, ఆమె ఇంటర్వ్యూలో యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఇది, నేను మొట్టమొదటిసారి ఒక వ్యక్తి ఫోటో చూడడంతో నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆ ఫోటో చూడగానే నేను విపరీతంగా ఆకర్షణకు గురయ్యాను, ఆ వ్యక్తి వైపు లాగబడ్డాను అని చెప్పింది. ఆ వ్యక్తి నీమ్ కరోలీ బాబా అని ఆ తర్వాత తెలిసింది. ఆయన 1973లోనే చనిపోయారు, అంటే దేహం విడిచారు మన భాషలో. ఇది నిజమైన ఆశ్చర్యకరమైన విషయం. నీమ్ కరోలీ బాబా ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫోటో ఈమె అనుకోకుండా చూసి ఆ ఫోటోలోని ఆ వ్యక్తి పట్ల విపరీతంగా ఆకర్షణకు గురై ఆయన ఎవరో తెలుసుకోవాలి అని తప్పించి ఆయన నీమ్ కరోలీ బాబా అని, ఆయన ఇండియాలో ఉన్న ఒక మహాయోగి అని, ఒక బాబా అని, ఒక ఆశ్రమం ఉందని, ఆయన శిష్యులు ఇప్పటికీ నడుపుతున్నారని, ఈ విషయాలని తెలుసుకుని ఆమె ఎలాగైనా ఈ విషయాలు తెలుసుకోవాలని ఇండియా కూడా వచ్చింది. అలాగే తనకు హిందూ ధర్మం ద్వారా నిజమైన ఆధ్యాత్మికత దొరికిందని కూడా ఆమె పబ్లిక్గా చెప్పింది. తన కుటుంబం మొత్తం, తన హస్బెండ్ డానియల్ మోడర్తో సహా తనకి 3 పిల్లలు, వీళ్ళందరూ కలిసి హిందూ ధర్మాన్ని పాటిస్తాం, ఇప్పటికీ కలిసి టెంపుల్స్కి వెళ్తారు, చాంటింగ్ చేస్తారు, నామజపం చేస్తారు, ప్రార్థనలు పూజలు కూడా చేస్తారు. ఇదంతా ఆమె చెప్పింది. ఆమె అమెరికాలో కూడా టెంపుల్స్కి వెళ్తుంది. అలాగే తను పునర్జన్మ, మన హిందూ ధర్మానికి బేస్ అయిన రీఇన్కార్నేషన్, పునర్జన్మ సిద్ధాంతాన్ని పూర్తిగా స్వీకరించింది. అంతవరకు ఆమెకు తెలిసింది ఒకటే జీవితం, ఒకటే లైఫ్, స్వర్గం నరకం, ఇది మాత్రమే. కానీ పునర్జన్మ సిద్ధాంతాన్ని తను ఎలా వెల్లడించిందంటే, తను ఈ లైఫ్లో, ప్రస్తుత లైఫ్లో తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, తను తిరిగిన వ్యక్తుల వల్ల చాలా దారి తప్పాను, కనీసం వచ్చే జన్మలో నాకు ప్రశాంతమైన నిరాడంబర ఒక సింపుల్ లివింగ్ కావాలి అని కోరుకుంటున్నట్టుగా చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా హిందూ ధర్మంలో మళ్ళీ పుట్టాలి అని ఆమె కోరుకుంది. సో ఇదంతా బయటకు వచ్చింది ఈట్ ప్రే లవ్ అనే సినిమా గురించి. ఆ సినిమా మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ సినిమాకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉంది, ఎందుకంటే చాలా భాగం షూటింగ్ ఇండియాలో జరిగింది. ఎందుకంటే ఆ మూవీ స్టోరీలో కూడా ఇండియాకి సంబంధించిన ఒక కంటెంట్ ఉంటుంది కొంత. ఆ షూటింగ్ హర్యానాలో ఉన్న హరిమందిర్ ఆశ్రమంలో జరిగింది, హర్యానాకి దగ్గరలో పటౌడి అనే ఏరియాలో. ఆ తర్వాత ఆమె తన ప్రొడక్షన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. ఆ ప్రొడక్షన్ కంపెనీ నేమ్ కూడా రెడ్ ఓమ్ ఫిల్మ్స్. ఓమ్ అని ప్రత్యేకంగా డిజైన్ చేయించి రెడ్ ఓమ్ ఫిల్మ్స్ అని చేయించింది. దానికి సంబంధించిన సింబల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ సింబల్ కాదు, కానీ దానికి సంబంధించిన ఒక నమూనా మాత్రమే. తను ఈ సంఘటన పబ్లిక్గా వెల్లడించిన తర్వాత కూడా మన కొన్ని మతమార్పిడి
సంస్థల్లాగా కాకుండా హిందువులు ఎవరూ కూడా ఆమెను ఒక సాక్ష్యంగా వాడేసుకుని విపరీతంగా పబ్లిసిటీ చేసేసి మతాలు మార్చేయాలి అన్న హంగామయం చేయకపోవడమే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఎందుకంటే హిందూ ధర్మంలో ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎవరికి వారు చేసుకునేది, ఎవరి అంతర్గతంగా వారు దైవాన్ని అనుభవించడం, ఎవరి జర్నీ వారిది. ఎవరిని ఎవరు ప్రలోభ పెట్టడం, తాను వెళుతున్న మార్గమే సత్యమైంది అని వారిని లాగేయటం లాంటివి సహజంగా మనలో ఉండవు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు క్లియర్గా ఈ విషయాన్ని చెప్పారు. నువ్వు ఒక దారిలో ఉన్నప్పుడు నీ దారే కరెక్ట్ అని పక్కవాడిని నీ దారిలోకి లాగేయాలి, లేకపోతే పక్కవాడు చేసే తప్పు అని నువ్వెప్పుడు భావించకూడదు అని వేరే మాటల్లో శ్రీకృష్ణుడు క్లియర్గా చెప్పారు. అందుకే హిందూ ధర్మాన్ని విడిచేవాడు మూర్ఖుడు, హిందూ ధర్మంలోకి వచ్చేవాడు ధన్యుడు. హిందూ ధర్మంలోకి రావటం అంటే అది మత మార్పిడి కాదు, మన వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. ఎందుకంటే నీ తల్లి ఒడిలోకి నువ్వు వచ్చావు, నీ ధర్మంలోకి నువ్వు వచ్చావు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి జీవి సనాతనమే. సో నువ్వు విడిచిపోయిన ధర్మంలోకి నువ్వు వచ్చావని అర్థం. అమెరికన్ అవని, ఆఫ్రికన్ అవని, ఇండియన్ అవని, ఎవరైనా సరే. ఇక ఈ నీమ్ కరోలీ బాబా ఎవరు? ఆయనకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జూలియా రాబర్ట్స్తో సంబంధమే కాదు, ఆయనకి ఇండియాలో అద్భుతమైన శిష్యులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయనకి సంబంధించిన కొన్ని వింత సంఘటనలు ఉన్నాయి. ఆయన హనుమాన్ భక్తుడు. ఆయన గురించి, అలాగే ఈ ఈట్ ప్రే లవ్ అనే మూవీకి సంబంధించిన కొన్ని విచిత్రమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. సో దాని ఆరిజిన్స్ ఏంటి, ఎక్కడి నుంచి అసలు ఈ థాట్ పుట్టింది, అసలు ఈ విచిత్రాలన్నీ ఆ సినిమా చుట్టూ ఎందుకు తిరిగాయి అన్న ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై హింద్.